ఈ బ్లౌజ్ చూస్తే బ్లౌజ్ కుట్టుకోవడం ఇంత ఈజీయా అనుకుంటారు. తప్పకుండా మీరు కుట్టేసుకోగలరు కూడా. మేము బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాము. బ్లౌజ్ కటింగ్ ఎలా చేస్తున్నామంటే ముందు పేపర్ కట్ చేసుకున్నాము. ఆ పేపర్ కట్ చేశాక ఫోల్డ్ చేసి 4 ఫోల్డ్ చేసాము. దాని తర్వాత ఇలా మార్జిన్ చేసుకుంటున్నాము. ఇది బ్యాక్ వచ్చేదన్నమాట. ఇది బ్యాక్ వస్తుంది. ఇప్పుడు చంక కట్ చేస్తున్నాము. బ్యాక్ మెడ 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 ఇది మెడ కట్ చేస్తున్నాము. బ్యాక్ సైడ్ మెడ లోపుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇప్పుడు చంక కట్ చేస్తున్నాము. ఇదంతా బ్యాక్ సైడ్ మాత్రమే. ఇప్పుడు బ్యాక్ అయిపోయింది. ఇది ఫోల్డింగ్ అంటే చేతులు, ఇది చేతులు పొడవు కోసం అని మేము ఫ్యాషన్గా కుట్టాలనుకున్నాము. అందుకు ముందు ఇలాగా ఒక క్రాస్ చేసి 2 చేతులు సరిపోయిందో లేదో కట్ చేసాం అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేస్తున్నాము. ఇందాక బ్యాక్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ కట్ చేస్తాం. ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంటుందండి నేర్చుకోవాలంటేను. ఫస్ట్ మనం నేర్చుకోవాలి అని ఒక ఆశ ఉండాలి, అంతే. అన్నీ చేస్తాం. ప్రస్తుతం నాకు చాలా టైంపాస్ కావాలి. ఆ టైంపాస్ ఇలాగ నేను మా సిస్టర్ కలిపి మొదలెట్టాం సరదాగా. ముందు ఇట్లా దీని పేపర్ కట్ చేసుకున్నాము. పేపర్ మీద ఇట్లా దీంతో చేస్తున్నాము, టిక్కులు పెట్టి. ఇది ముందు వచ్చే షేప్ దగ్గర వరకు ఇక్కడ మళ్ళీ దీనికి ఇంకో గుడ్డ అతకాలి షేప్కి. చూస్తారు కదా పేపర్ ఇలా తీస్తూ ఖచ్చితంగా ఇది చంక డ్రా చేశారు కదా, ఆ చంకనట్లాగా ప్రస్తుతంలో టైలరింగ్ ఛార్జెస్ భరించలేనంత అయిపోయాయి కదా, దానికోసం ఇదంతా ప్లాన్ అనమాట. అలాగని కూడా కాదు, సరదాగా నేర్చుకోవాలని కూడా ఉంది మాకు. ఇప్పటికి ఆల్రెడీ ఓ 20 కుట్టొచ్చాము సరదాగా. ఇది మా ఆంటీది కుడుతున్నాం అనమాట. ఇప్పుడు మెడ బ్యాక్ మెడ ఫ్రంట్ మెడ కొంచెం పైకి వస్తుంది కాబట్టి అది వేరుగా డ్రా చేసామన్నమాట. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అయ్యిందనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేశాక అది నేను నువ్వు అటు వదిలే. ఇంకా వెనక్కి పెట్టాలి కొంచెం.
హ్యాండ్స్ కట్ చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి డౌట్ అనమాట మాకు, అందుకని ఆ హ్యాండ్ చూసుకుంటున్నాము, పొడవు కూడా చూసుకుంటున్నాము. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి, లేకపోతే అది క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది. మనం నేర్చుకుంటున్నాం కదా అనేసి తొందరపడి కుట్టకూడదు. కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలన్నమాట. అది కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేస్తే 2-3 కట్ చేసామంటే ఈజీగా అలవాటు అవుతుందండి. కానీ కట్ చేయడమే కొంచెం ఇదనమాట. ఆ గీత మించి కట్ చేసుకురావాలి. కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుంటున్నాము, ఎందుకంటే కుట్టడం కదా, కుట్లో కొంచెం ఖర్చు పోవాలి కదా, అందుకని. లాంగ్ హ్యాండ్స్ అన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయాయి, 2 హ్యాండ్స్ అయిపోయాయి. లాంగ్ హ్యాండ్స్ కదా, హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు షేప్స్ కట్ చేస్తున్నాము, అంటే ఫ్రంట్ 2 భాగాలుగా అతికే షేప్స్ అన్నమాట. ఈ పేపర్ కటింగ్ వల్ల కొంచెం మనకి అది గుర్తుండిపోతుందండి, కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే. ఇది షేప్స్ అన్నమాట.